46 సహనం 1949 అక్టోబర్ 2వ వారంలో తప్పనిసరిగా మా అన్నగారింటికి వెళ్లి నేను నవంబర్ 8వ తేదీ ఉదయాన బయలుదేరి సాయంకాలానికి అరుణాచలం వచ్చి సామాన్నా కుటీరంలో పడవేయటమే తడువుగా ఆశ్రమానికి వెళ్లాను. 7:30 అయింది. భగవాన్ ఆహారం తీసుకుంటూ ఉన్నందువల్ల వసారాలో కొంచెం సేపు నిల్చున్నాను. పావు గంటలో సమీపవర్తిగా ఉన్న సత్యానంద స్వామి వచ్చి భగవాన్ దర్శనార్థం హాలు లోపలకు రావచ్చు అన్నారు. వెళ్లి చూసేసరికి సోఫాకు ఎదురుగా టేబుల్ వేసి ఉంది. దానిమీదే ఆహారం తీసుకుంటున్నారు కాబోలు. ఒక గిన్నెలో చేయి కడుక్కొని తుండుతో తుడుచుకుంటున్నారు భగవాన్. అరగంటలో అరుణాచల శిఖరాన్ని ఆరోహించే ఆ దృఢ శరీరం ఈ విధంగా ఉందే అన్న దిగులుతో నమస్కరించి లేచి తేరిపార చూతును గదా, ఒళ్లంతా ఏదో భీభత్సంగా భీకరంగా ఉన్నట్లు తోచింది. అదేమీ అని అడిగేందుకైనా లేకుండా కుశల ప్రశ్నలు ఆరంభించారు భగవాన్. ఎట్లాగో సందు చేసుకుని చెయ్యెట్లాగుంది అన్నాను. ఏమో ఉంది అన్నారు భగవాన్. ఆ మాటల ధ్వని ఎట్లాగో ఉంది. నేను మద్రాసు వెళ్లేనాడు భగవాన్ శరీర స్థితి ఇట్లాగున్నదే, ఎట్లా వెళ్లను అంటే దానికేమి, ఇప్పుడు ఏమైంది అని ఎంతో ధైర్యం కలిగేట్లు సెలవిచ్చారు భగవాన్. ఇప్పటి ఈ మాటల ధ్వని వినేసరికి మనస్సులో దిగులు పుట్టింది. డాక్టర్లంతా చూస్తూ నిలబడి ఉండడం వల్ల ఏమడిగేందుకు వీల్లేక కుటీరానికి వచ్చాను. మరుదినం ఉదయాన వెళ్లి చూద్దును గదా, ఒళ్లంతా ఎర్రని దద్దుర్లతో పెట్ల వేసి ఉంది. ఆత్రుతతో ఒళ్లంతా అదేమి అన్నాను. ఏమో అట్లా అయింది, ఏం చెప్పేది అన్నారు భగవాన్. అటూ ఇటూ చూద్దును గదా, ఎలక్ట్రికల్ హీటర్లు రెండు పక్కల గజం దూరమైనా లేకుండా పెట్టి ఉన్నవి. ఎలక్ట్రిక్ ఫ్యానే భగవాన్ ఒంటికి అంతగా సరిపడదు కదా, ఈ హీటర్లు పెట్టారే, వీటి వల్ల ఇట్లా పెట్లిందా ఏమి అన్న సందేహం మనస్సులో ఏర్పడ్డది. ఏమనేందుకు తోచక అక్కడ కూర్చోరాదు అన్న నిబంధనను అనుసరించి బయటికి వచ్చేశాను. దైవాద్వా రాత్రికే ఎలక్ట్రికల్ ఇంజనీర్ నారాయణరావు భగవాన్ దర్శనార్థం వచ్చి భోజనానంతరం మా ఇంటికి వస్తే వారిని ఈ విషయం అడిగాను. అయ్యో, ఆ హీటర్లు తెర అడ్డం కట్టి దూరంగా పెట్టాలి గాని అట్లా పెట్టరాదమ్మా, ఆ బొబ్బరింతకు అదే కారణమై ఉండొచ్చు అన్నారు. ఆ సంగతి ఆఫీసులో చెప్పండి అయ్యా అంటే ఏమో ఏమనుకుంటారో అని జంకాను అని అన్నారు. ఆ మరుదినం ఉదయం నాతో వచ్చి ముందు భగవాన్తో చెప్పి ఆ వెనుక ఆఫీసులోనూ చెప్పారు. అప్పుడు అందరూ కూడబలుక్కుని ఆ హీటర్లు తీసి మామూలు కుంపటి పెట్టారు. ఆ సంగతి ఈ నోట ఆ నోట పడి భక్తులందరికీ తెలిసింది. చొరవగల ఒక భక్తుడు భగవాన్ను సమీపించి ఆ హీటర్ల వేడి తెర అడ్డం లేకుండా అట్లాగే పడితే ఒళ్లంతా తాపంగా కూడా ఉంటుందంట కదా అన్నాడు. అవునవును, అట్లాగే ఉంది అన్నారు భగవాన్. భగవాన్ ఇది వద్దని చెప్పలేదేమి అన్నాడతడు. ఏమో, మామూలు కుంపట్లయితే బొగ్గులెయ్యాలి, విసరాలి, దుమ్ము పడుతుంది. ఇదైతే ఏ చిక్కు ఉండదని వాళ్ళంతా తెచ్చిపెట్టారు, మనమెందుకు వద్దనేది అన్నారు భగవాన్. తాపంగా ఉంటుందన్నారు గదా అన్నాడు ఆ భక్తుడు. దానికే ఉంటే ఉంటుంది, మేమంత మంచిదని పెడితే తిరస్కరించారని అనుకోరు. పైగా ఈ కొత్త హాలులో దుమ్ము పడి పాడవుతుందో ఏమో, ఎట్లాగన్నా కానీ అని ఊరుకున్నాను. ఇప్పుడేమో ఆ నారాయణరావు కూడదు అన్నాడు. సరే, మన కుంపటి మనకు వచ్చింది, ఏదో ఒకటి అని సెలవిచ్చారు భగవాన్. 1946లో కూడా ఒకసారి ఇట్లాగే జరిగింది. ఏమంటే భగవాన్ భక్తుడు ఆయుర్వేద వైద్యుడు అయిన బెంగుళూరు రామచంద్రరావు సమీపవర్తిగా ఉన్న రాజగోపాలయ్యరు కలిసి భగవాన్ కాళ్ల నొప్పులు తగ్గే నిమిత్తం ముందే చెబితే వద్దంటారని శ్రీవారితో చెప్పక ఖరీదు గల దినుసులన్నీ వేసి ఘాటుగా ఒక తైలం తయారు చేశారు. చెప్పకుండా చేస్తున్నారు కనుక భగవాన్ ఉపేక్షగా ఊరుకున్నారు. ఆ వైద్యులది తయారైన వెనుక 1-2 రోజులు వాడి సేవకులకు ఒప్పగించి వెళ్లిపోయారు.
4-5 రోజులు వాడేసరికి భగవాన్ కాళ్లు ఎర్రబడి పెట్లటానికి ఆరంభించినవట. భగవానేమి మంటంటారా నొప్పంటారా? సేవకులు ఇట్లా చర్మం పెట్లుతున్నదే అంటే లోపలున్నదంతా బయటికి వస్తుందేమో, రానిండయ్యా అనేవారట. అదే సమయంలో ఇంకో భక్తుడు అదేదో ఎలక్ట్రికల్ యంత్రం బ్లోయర్ తెచ్చాడట. అది ఒక పక్కన నొక్కితే వేడిగాలి, ఇంకో పక్కన నొక్కితే చల్లగాలి వస్తుందట. చలికాలం గదా, 1-2 రోజులు అది భగవాన్ సన్నిధిలో ఉపయోగించారట. అది ఇది జోడై కాళ్లంతా ఎర్రగా పెట్లి బొబ్బలు వేయడం అందరి కళ్ళ పడ్డది. తైలం వల్ల అని కొందరు, యంత్రం వల్ల అని కొందరు గుసగుసలాడారు. చివరికి ఒకరు భగవాన్ని సమీపించి, అయ్యయ్యో ఎట్లా పెట్ల వేసిందే, ఆ తైలం ఆ యంత్రపు గాలి మానరాదా అంటే, ఖరీదు గల దినుసులు వేసి ఘాటుగా తైలం చేస్తే త్వరగా పోతుందని కదా చేశారు. ఇట్లా ఫలించింది, మంచిదే కదా. మామూలు కుంపడెందుకని ఫ్యాషన్ గల యంత్రం తెచ్చారు. నన్నడిగా చేశారు. ఇవి అడిగితే వద్దంటానని తంత్రం చేసి తెచ్చారు. అయితే స్వామిని సుఖపెట్టాలని గదా, వారి తాత్పర్యం ఉండనీయండి. అంత కష్టపడి చేశాం, తెచ్చాం, స్వామి తృణీకరించారు అని అనుకోరు. వారినెందుకు చిన్నబుచ్చటం అన్నారు భగవాన్. ఇదెక్కడి దాక్షిణ్యం భగవాన్, ఒళ్ళంతా పెట్ల వేసిందే అన్నారు ఆ భక్తులు. అయితే ఏవండి, అంత ఖరీదు పెట్టింది వృధా పోదు అన్నారు భగవాన్. వృధా ఏమి, మరెవరైనా వాడుకుంటారు అన్నారు ఆ భక్తులు. సరి మనకు సరిపడింది ఇంకొకరికెందుకు అన్నారు భగవాన్. అయితే అట్లాగే ఉంచుతామని భక్తులంతా పట్టుబట్టి అవన్నీ ఆపుదల చేసి, ఇప్పుడు ఇవి మానేందుకు భగవాన్ ఏదైనా ఉపాయం సెలవీయండి అని ప్రార్థిస్తే, ఏమీ వద్దయ్యా, టెంకాయ నూనెలో కరక్కాయ కొట్టేసి ఊరనిచ్చి ఆ నూనె తీసుకుని రండి అని సెలవిచ్చారు భగవాన్. ఆ వెనుక ఆ నూనెతో ఆ బొబ్బరింతలు తగ్గిపోయినవి. ఇప్పుడు అట్లాగే భగవాన్ స్వయంగా ఏదైనా చెప్పి చేయించుకుంటే బాగుండునని నా ఆశ. ఎప్పుడైనా ఆ విధంగా నేను ప్రార్థిస్తే వారంతా గొప్ప గొప్ప వైద్యులు, ఏదో చేస్తున్నారు గదా, కానీ ఏదో ఒకటి అని అనేవారు భగవాన్. ఓం. 47. ఇప్పుడేమీ తొందర లేదు. 1/9/49 నుండి భగవాన్ సన్నిధిలో వేద పారాయణ ఆరంభించి 2 వేళలా పారాయణ సమయంలో మాత్రం అంతా వచ్చి హాల్లో కూర్చుని పారాయణం ముగిసిన వెంటనే బయటికి వెళ్లేట్లుగా ఏర్పాట్లు జరిగినవి. క్రమంగా మామూలు పరిస్థితికి వస్తుందేమో అని అంతా ఆశించాం. కానీ 24/11/49 తేదీకే పుండు ఆరటం లేదని తెలిసింది. 1/12/49 తేదీ నాడే ఇక్కడి డాక్టర్లు సెలవేసిన కురుపును చూశారట. ఆ సంగతి చూచాయిగా నాకు తెలిసింది. ఆనాడు సాయంకాలం వేదపారాయణ సమయంలో భగవాన్ వైపే పరిశీలనగా చూస్తూ కూర్చుంటే కట్టు సందులో నుంచి నల్లగా ఎదుగుతూ ఉన్న గడ్డ నా కంట పడ్డది. పారాయణ ముగియగానే అంతా లేచి బయటికి వెళ్లిన వెనుక నేను నమస్కరించి లేచాను. సేవకులు తప్ప ఎవ్వరూ లేరు. భగవాన్నుద్దేశించి, అయ్యో మళ్లీ సెలవేసిందే, ఈసారి పై వరుసగా కూడా ఉన్నట్లుందే అన్నాను. నీకెవరు చెప్పారు అన్నారు భగవాన్. ఎవరు చెప్పేదేముంది, ఆ కట్టు సందులో నుంచి నల్లగా కనిపిస్తుంటేను అన్నా. భగవాన్ కట్టు తొలగించి గడ్డను చూపుతూ, ఇదిగో ఎదుగుతోంది చూడు అంటూ తండ్రి బిడ్డను చూచినట్లు జాలిగా చూచారు నన్ను. నా కళ్ళు నీళ్లతో నిండినవి. ఏమీ తోచక అలాగే నిలబడ్డాను. భగవాన్ నా అవస్థ చూచి, కృష్ణా పత్రిక ఇచ్చారా, గృహలక్ష్మి వచ్చింది చూచావా అంటూ వేరే ప్రసంగంలోకి దింపారు. ఎక్కువసేపు అక్కడ నిలువరాదని బయటికి వచ్చాను. మళ్లీ సెలవేసిందన్న సంగతి ఇక్కడి వారు మద్రాసుకు తెలియజేస్తే ఎస్ దొరసామయ్యర్ 12వ తేదీ మధ్యాహ్నానికి రాఘవాచారి ఇత్యాది డాక్టర్లను తీసుకుని వచ్చారు. వారంతా చూచి 19వ తేదీన తిరిగి ఆపరేషన్ చేయడానికి నిశ్చయించుకుని వెళ్లారని విని నాకు కంపం పుట్టింది. 13వ తేదీన
ఉదయమే శ్రీవారిని సమీపించి, ఎన్నిసార్లు ఈ కోతలు, ఒక్క సంకల్పంతో పోయేదానికి అన్నాను స్వతంత్రంగా. కానీ చూస్తాం అన్నారు భగవాన్. ఏం చూడటం, ఎప్పటికీ ఆ సంకల్పం రావటం, ఇంకా పని ఉన్నది, మాకు రెక్కలు రావద్దా అన్నాను. భగవాన్ హూ హూ అంటూ జాలిగా చూచి మౌనం వహించారు. 15వ తేదీ సాయంకాలం 6 గంటల వేళ మిసెస్ తలయార్ ఖాన్ ను ఎంతో ఆర్తితో, ఈసారి పుండు పైకి పాకింది గనుక ఆపరేషన్ చేయవద్దని, వేలూరు నుండి డిఎంఓను తీసుకొస్తానని అధికారులందరితో చెప్పి వేలూరు వెళ్ళింది. 16వ తేదీన డిఎంఓ వచ్చి చూచి రాఘవాచారి వాళ్ల పద్ధతికే ఆమోదం చూపడం వల్ల ఆపరేషన్ ఆగే మార్గం కనిపించలేదు. ఈసారి పై వరుసన వచ్చింది. లోపలికంతా పాకిందో ఏమో. ఈ ఆపరేషన్ అయి బయటపడ్డప్పటి మాట గదా, చేయకుండా ఉంటే బాగుండునే అని భక్తులలో ఆందోళన బయలుదేరింది. నాకేమీ తోచక 18వ తేదీ ఉదయాన భగవాన్ సన్నిధికి వెళ్లి నమస్కరించి భయంతో అట్లాగే నిలబడ్డాను. ఏమి అన్నట్లు చూశారు భగవాన్. ప్రతి వాళ్ళు ఈ ఆపరేషన్ తట్టుకుని భగవాన్ శరీరం బయటపడ్డప్పుడు గదా అని అంటూ ఉంటే భయంగా ఉన్నదే, రేపేనా ఆపరేషన్ అన్నాను. వారంతా వస్తారిప్పుడు అన్నారు భగవాన్. నాకు వణుకు వచ్చింది. చేతులు నలుపుకుంటూ ఏమో భయంగా ఉందే అన్నాను చల్లగా. భగవాన్ రవంత యోచించి జాలిగా నన్ను చూస్తూ, ఇప్పుడేం తొందరలేదు, ఏమీ కాదు అన్నారు చల్లగా. సరి అంటూ కళ్ళ నీళ్లు ఆపుకొని బయటకి వచ్చాను. ఓం. 48 చిన్న గదిలో ఈ ఆపరేషన్ సమాచారం తెలిసి 18/12/49వ తేదీ ఉదయానికే మా అన్న వచ్చారు. 19వ తేదీ ఉదయం 5 గంటలకే ఆశ్రమానికి వెళ్లి భగవాన్ ఆస్పత్రికి వెళుతూ ఉంటే దర్శనం అవుతుందని కాచుకొని ఉండి 5:30కే భగవాన్ ఆస్పత్రిలో ప్రవేశించడం చూచాము. 8:30కు ఆపరేషన్ అయింది అని తెలిసింది. పుండు పైకంతా పాకి ఉండడం వల్ల ఈ ఆపరేషన్ చాలా కష్టమైందని, ఇక ముందు ఆపరేషన్ కు అవకాశం లేదని, నయం కావటం దుర్ఘటమని డాక్టర్లు అన్న విషయమూ విన్నాము. వారం 10 రోజుల వరకు భగవాన్ ఆస్పత్రిలోనే ఉండాలని, ఎవరికీ దర్శనం ఉండదని చెప్పి చిన్నబోయిన ముఖాలతో డాక్టర్లంతా సాయంకాలం 3 గంటలకు వెళ్లిపోయారు. ఎంతకాలం దర్శన భాగ్యం లేకుండా ఉంటుందో అన్న విచారంతో సాయంకాలం 5 గంటలకు ఆశ్రమానికి వెళ్లితే, ఇక్కడ ఉన్నట్లే ఉండి భక్తులకు దర్శనం అయ్యేట్లు ఏర్పాటు చెయ్యాలి గాని అస్సలు చూడరాదు అన్న ఆంక్ష పెట్టడం ఎందుకు అని భగవాన్ సెలవు ఇచ్చినందువల్ల ఆస్పత్రిలోనే దర్శనానికి ఏర్పాట్లు జరగటం చూచి మా అన్న వెళ్లారు. ఆ వెనుక 10 రోజులకు పైగా ఆ విధంగానే గడిచింది గాని ఆస్పత్రిలో చాలా కాలం ఉంటే బీద సాధలకు కష్టం కలుగుతుందని అక్కడ ఉండను అన్నారట భగవాన్. ప్రస్తుతం భగవాన్ శరీరం కొత్త హాలు నుండి దానికి ఎదురుగా కట్టిన మరుగుదొడ్డి వరకు నడిచి వెళ్లే స్థితిలో లేనందువల్ల ఆ హాలులోనే కమ్మోడ్ పెడతాం, అక్కడికే దయచేయవచ్చు అని సర్వాధికారి మనవి పంపితే, అది కోవెల గనక కమ్మోడ్ పెట్టరాదు అని సెలవిచ్చారట భగవాన్. అది కోవెలైతే పాత హాలులో తూము పెట్టి స్నానం ఇత్యాదులకు ఏర్పాట్లు చేస్తాం అని భక్తులంతా పట్టుబట్టి భగవాన్తో మనవి చేస్తే, అక్కడ లైబ్రరీ ఉంది, అది కాదు అన్నారట భగవాన్. కడకు కొద్ది రోజుల నుండి విశ్రాంతి సమయంలోనూ రాత్రి వేళలందు భగవాన్ నివసిస్తూ ఉన్నటువంటిది కొత్త హాలుకు ఎదురుగా ఉన్న చిన్న గది. ఆ గదిలో జనవరి 1వ తేదీ రాత్రి 10 గంటలకు తమ పడక వేయించుకుని ఆస్పత్రి నుండి నడిచి వచ్చి అందులో ప్రవేశించారు భగవాన్. అప్పటికే డాక్టర్ రాజగోపాలయ్యర్ని తీసుకుని వచ్చి హోమియో వైద్యం ప్రారంభించారు. 3వ తేదీ బ్రాహ్మీ ముహూర్తంలోనే నేను గిరి ప్రదక్షిణకు వెళ్లాను.
తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి ఆ చిన్న గది వరండాలో సన్నని బల్ల వేయించుకుని ఆ బల్ల మీద కూర్చుని భగవాన్ భక్తులకు దర్శనం ఇచ్చే ఏర్పాట్లు జరిగి ఉన్నవి. 9 గంటలకల్లా భగవాన్ బయటికి వచ్చి ఆ బల్ల మీద కూర్చున్నారు. కొబ్బరాకుల సందుల్లోంచి సూర్యకిరణాలు బంగారు రేకుల వలె శ్రీవారి శరీరం మీద ప్రసరిస్తూ ఉన్నవి. చిక్కి శల్యమై పిండి బొమ్మ వలె ఉన్న ఆ దేహంలో నుండి కాంతి వెల్లి విరిసి చుట్టూ ఆవరించింది. 9 నుండి 10 వరకు చుట్టూ అందరినీ కూర్చోనీయవలసిందని భగవదాజ్ఞ. తిరిగి సాయంకాలం 5 గంటల నుండి 6 వరకు అదేవిధంగా దర్శనం లభించింది. 5/1/1950 తేదీన శ్రీవారి 70వ జయంతి, అంటే 70 సంవత్సరాలు నిండినవి అన్నమాట. ఆ జయంతి మహోత్సవం జరిగినప్పుడు అదే విధంగా దర్శనమిచ్చారే కాని పూర్వం వలె పంక్తి భోజనానికి రావటం గాని ఎడదెగని దర్శన భాగ్యం గాని లభించనే లేదు. భగవాన్ తాము స్కందాశ్రమంలో ఉండగా వల్లిమల మురుగర్ అమ్మనడిగి కమండలం తీసుకుని వెళ్లారని 14/2/49 తేదీన సెలవిచ్చిన విషయం అప్పుడే నోట్ చేసుకున్నా. కాని విపులంగా వ్రాయలేదు ఎందుకో. జయంతి సందడి తగ్గిన వెనుక 23/1/50 తేదీ వేకువన గిరి ప్రదక్షిణానికి వెళ్లాను. తిరిగి ఆశ్రమానికి వచ్చేసరికి 9 గంటలయింది. వల్లిమల మురుగర్ తమ శిష్య బృందంతో వచ్చి భగవాన్ సన్నిధిలో తిరుప్పుగళ్ పాడుతూ ఉన్నారు. నమస్కరించి లేచానో లేదో భగవాన్ నన్నుద్దేశించి ఆ మురుగర్ను చూపుతూ, ఇదిగో వీరే వల్లిమల మురుగర్, వీరు తిరుప్పుగళ్ భజన కూటములు స్థాపించిన వారు అని చెప్పి ఇతరులకు కనిపించకుండా నాకు మాత్రం కనిపించేలాగున కమండలం పట్టుకున్నట్లుగా చెయ్యి ఆడిస్తూ తల ఊపి చిరునవ్వుతో మౌనం వహించారు. వెంటనే నాకు గత విషయం జ్ఞప్తికి వచ్చింది. భగవాన్ సంజ్ఞ గ్రహించినట్లుగా తల ఊపాను నేను. ఆ చిన్న గదిలో ఉండగానే భావ్నగర్ మహారాజా, మద్రాస్ గవర్నర్ వచ్చి భగవాన్ని దర్శించి వెళ్లారు. ఓం. 49 దుశ్శకునాలు. 31/1/50 తేదీన ఉదయం 9 గంటలకు యథాప్రకారం దర్శన సమయంలో భగవాన్ సన్నిధికి పోస్టు వచ్చింది. చూచి పంపిన వెనుక భగవాన్ నా వైపు చూచి, ఇదిగో ఈ పోస్టులో ఆస్ట్రేలియా నుండి 18 మంది సంతకాలతో ఓ ఉత్తరం వచ్చింది. విషయం ఏమంటే, భగవానుకు అస్వస్థతగా ఉన్నదని విన్నాం. చాలా ఆందోళనగా ఉంది. త్వరగా నయం చేసుకోవాలని మా ప్రార్థన అని. ఇదే విషయం. 18 మంది సంతకాలు చేశారు అని సెలవిచ్చారు. అందరి ప్రార్థన అదే అన్నాను నేను. అంటూ ఊరుకున్నారు భగవాన్. 9/2/50 తేదీకి తిరిగి కురుపు సెలవేసినట్లు తెలిసింది. చొరవగల వారెవరు గాని ఎట్లాగైనా నయం చేసుకోవాలని భగవాన్ని ప్రార్థిస్తే నేనేం చేసేది అని, నాదేమున్నది అని భగవాన్ సెలవిస్తూ ఉండటం వల్ల దేవతా ప్రార్థనలు చేసి చూద్దామని కొందరు స్త్రీలు 14వ తేదీ నుండి మండలం లెక్కన లలితా సహస్రనామ పారాయణం ప్రారంభించారు. 15/2/1950 తేదీన రాఘవాచారి వచ్చి చూచి ఇక ఏమీ చేసేందుకు లేదని, అనవసరంగా ఆ మందులు ఈ మందులు వాడి పథ్యపానాదులతో భగవాన్ను బాధింపవద్దన్నారని చెప్పి వెళ్లిపోయాడు. అయినా కొందరు భక్తులకు ఆయుర్వేదం ఋషిప్రోక్తం గనుక ఆ వైద్యం చేస్తే భగవాన్ సంకల్పం తెచ్చుకుని పచ్చకామెర్ల నాటి వలనే ఏవో మూలికలు చెప్పి చేయించుకుంటారేమో అన్న భ్రాంతి వదలక లక్ష్మీపతిని రప్పిస్తే మంచిదని కొందరు, మూస్ అయితే మంచిదని ఇంకొందరు సూచిస్తూ కేకే నంబియార్ను పురస్కరించుకుని మూసును తీసుకుని వస్తామని శ్రీవారిని అడిగితే, ఇంకా కొద్ది రోజులు ఈ హోమియో వైద్యమే చూద్దాం అన్నారట భగవాన్. 16, 17 తేదీలలో విపరీతమైన వార్తలు బయలుదేరినవి. ఏమంటే, భగవాన్ శరీరం బాగుండలేదని విని
గుంపులు గుంపులుగా డాక్టర్లు వచ్చినట్లే జ్యోతిష్కులు వస్తూ పోతూ ఉండేవాళ్లు. వాళ్ళంతా భగవాన్ చరిత్రలోని జాతక చక్రం చూస్తూ గ్రహస్థితి ఏమీ బాగుండలేదని అంటూ ఉండేవాళ్లు. ఫిబ్రవరి 16, 17 తేదీలలో ఎక్కువ రోజులు గడవదని గుసగుసలాడసాగారు. అది విని చూచి ఆదుర్దాగా ఉన్న నా వద్దకు 18వ తేదీన ఓ ముసలమ్మ వచ్చి విచారంతో 2 వారాల కన్నా భగవాన్ ఉండరని డాక్టర్లన్నారట అంది. నాకేమీ తోచక ఆ మధ్యాహ్నం భగవాన్ను ఏదో అడగాలని సత్యానందంతో చెప్పి శ్రీవారి సన్నిధికి వెళ్లాను. ఏమడిగేందుకు జంకి నిల్చుంటే, ఏమో అడగాలంటిరే, అడగండి అన్నాడు సత్యానందం. ఏమి అన్నారు భగవాన్. చెయ్యి విషయమే, మళ్లీ వచ్చిందే అన్నాను. వస్తే ఏమి, వస్తుంది పోతుంది అన్నారు భగవాన్. ఆ మాటల్లో ఉన్న శ్లేష గ్రహించలేక నయమవుతుంది అంటున్నారనుకుని ఎప్పుడు పోతుందో ఏమో, మా మనస్సుకు ఎప్పుడు శాంతి కలుగుతుందో తెలియడం లేదే, అంతా ఏమో భయంకరంగా చెప్పుకుంటున్నారాయే అన్నాను. చెప్పుకుంటే చెప్పుకుని పోతారు, పోనీలే అన్నారు భగవాన్. అదే అడుగుతాను, డాక్టర్ల నిర్ణయం, గ్రహాల బలిమి, భగవత్ శక్తిని ఏమీ చెయ్యలేవు. మాకు భగవాన్ అభయమిస్తే చాలు అన్నాను. నా అమాయకతకు భగవాన్ చిరునవ్వు నవ్వుతూ ఊ అని తల ఊపారు. అదే అభయంగా భావించి మరి మాట్లాడలేక బయటికి వచ్చేశాను. 19/2/50 తేదీలో శాంతమ్మ గారు ఎవరో ఆయుర్వేద వైద్యులను రప్పింతామన్న యత్నంతో అలిమేలమ్మ అత్తను తీసుకుని భగవాన్ వద్దకు వెళ్లి మనవి చేస్తే ఆమెకు ఏదో సమాధానం చెప్పి పంపి ఆమె వెళ్లిన వెనుక అత్తతో, నాకు అమ్మ మందు వేస్తే చాలు, ఈ గొడవంతా ఎందుకు అన్నారట భగవాన్. అమ్మ ఆకులతో పాలుతో ఇలాంటి గడ్డలు ఎందరికో నయం చేసింది అని 23/3/49 తేదీన భగవాన్ సెలవిచ్చి ఉండటం వల్ల ఇప్పుడు ఈ మాట వినగానే అయ్యో, అమ్మ మందన్న నెపంతో తామే ఏదైనా చికిత్స చేసుకునేవారేమో, మించిపోయింది అని అత్త వాళ్ళంతా అనుకున్నారు. 20వ తేదీకి ఇంకా ఎక్కువైంది అని తెలిసింది. భక్తులంతా ఏ వైద్యమూ లేకుండా ఎందుకని మూసును రప్పించడానికి నిశ్చయించి భగవాన్తో మనవి చేస్తే, ఏమో మీ ఇష్టం అన్నారు భగవాన్. ఆనాడే కుంజుస్వామి వెళ్లి 22వ తేదీకి మూసును తీసుకుని వచ్చారు. వైద్యానికి వచ్చిన వారందరి వల్లే మూసును నాదేమీ లేదు, నిమిత్త మాత్రమే భగవాన్ కరుణించి నయం చేసుకుని మా కొరకుగాను ఈ శరీరం కొంతకాలం నిలిపి ఉంచాలి అని ప్రార్థిస్తూ ఈ పుండుకు రక్తార్బుదమని పేరు అని చెప్పి 24వ తేదీన వైద్యం ప్రారంభించాడు. ఈ వైద్యం ఇట్లా సాగుతూ ఉండగా 1:3:50 మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నేను నా కుటీరంలో వ్రాసుకుంటూ ఉండగా కలం కాగితం వణకడం ప్రారంభిస్తే తల ఎత్తి చూచాను. గోడనున్న పటాలతో సహా ఆడుతూ 1-2 నిమిషాలు భూమి అంతా కంపించి శమించింది. భగవాన్ శరీర ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఈ భూకంపం ఏమిటా అన్న ఆదుర్దాతో ఆశ్రమానికి వెడితే అక్కడ అందరూ ఈ విషయమే చెప్పారు. అదే కాక దొంగ భయాలు, నక్కల కూతలు, కుక్కల ఏడ్పులు ఇత్యాది అరిష్టాలు అనేకంగా గోచరిస్తూ ఉన్న వాతావరణం చూచి ఏమీ తోచక 2/3/1950 తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఏదో విధంగా సందు చేసుకుని భగవాన్ని సమీపించి, చెయ్యి ఎట్లాగున్నది అన్నాను ఆత్రతతో. భగవాన్ మూసు చేస్తున్న వైద్య విధానమంతా వివరంగా చెప్పి, రక్తం కారణం కొంచెం తగ్గింది అన్నారు. అయితే కొంచెం నయమేనా అన్నాను. ఏం నయం అన్నారు భగవాన్. అయ్యో, ఎంతకాలం ఇట్లా చూడగలం, త్వరగా నయం కావాలి అన్నాను. ఏమో అన్నారు భగవాన్. ఆ మాట తీరు చూస్తే ఈ వైద్యంతో కూడా తగ్గదేమో అన్న సందేహం తోచింది. ఇంతవరకు ఈ ధోరణి భగవానుని నోట నేను వినలేదు కాబట్టి భయం కలిగి మరి మాట్లాడలేక నిరాశతో ఇంటికి వచ్చాను. 50
విజ్ఞాన ఆహారం 2/3/50 తేదీ నుండి మూసుకు అధైర్యంతోచి భగవాన్ని ప్రార్థిస్తూ ఒక స్తోత్రం వ్రాసి 3వ తేదీన శ్రీవారికి అందజేశాడు. ఆనాడే మూసు విష్ణు సహస్రనామ పారాయణం చేసేందుకు ఏర్పాటు చేశాడు. కొందరు భక్తులు మృత్యుంజయ జపం ఆరంభించారు. ప్రతిదినము ఈ 2 తెగల వారు తీర్థము, విభూతి, కుంకుమ ఇత్యాది ప్రసాదాలు ఇవ్వటానికి శ్రీవారి వద్దకు వెళ్లితే డాక్టర్ల చికిత్సలకు సరి అని తల ఊపి శరీరం ఎట్లా ఒప్పగించారో అట్లే ఈ తీర్థ ప్రసాదాలకు సరి అని తల ఊపి స్వీకరించేవారు భగవాన్. కొందరు భక్తులు మృత్యుంజయ హోమం చేస్తామని శ్రీవారిని అడిగితే మీ ఇష్టం అని తల ఊపి వారటు పోగానే సమీపంలో ఉన్న వెంకటరత్నాన్ని చూచి వారంతా మృత్యుంజయ హోమం చేస్తారటయ్యో, చెయ్యని, దీన్ని తెలిసిన వారంతా మరణించకుండా ఉండాలి గదా. అది లేదు, ఏదో చేస్తారంతే. మృత్యుంజయుడైన శివుణ్ణి శరణుజొచ్చిన వారే మృత్యు భీతి పోగొట్టుకుంటారు అని అన్నారు భగవాన్. దేవికాలోత్తరంలో ముముక్షువు మంత్రము, హోమము మొదలైన వాటిలో మగ్నుడు కాకూడదు అని చెప్పి ఉందే అన్నట్ట వెంకటరత్నం. అవును, నిజమే, ధ్యానమే చాలు అన్నారు. సర్వజ్ఞానోత్తరంలో కూడా ధ్యాననిష్టయే సరి అయిన జ్ఞానం, దీక్ష, తపస్సు అని చెప్పి ఉన్నది అని సెలవిచ్చారట భగవాన్. ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒక భక్తురాలు ఆ చిన్న రూములో ఉన్న భగవాన్ని ఏదో అడుగుతానని తాను ఒంటరిగా వెళ్లి నిల్చుంటే ఏమి అన్నారు భగవాన్. మా ఊళ్ళో మంత్రవేత్త ఒకరున్నారు, భగవాన్ అనుగ్రహిస్తే వారిని ఇక్కడికి రప్పిస్తాను అన్నదామె. ఓహో, అదా సమాచారం, అతడేం చేస్తాడో అన్నారట భగవాన్. 108 కొబ్బరికాయలు దిగదుడిచి ఆశ్రమం అంతటా కొడతాట అన్నదామె. భగవాన్ మందహాసంతో, కొబ్బరికాయలేనా, కోడి పెట్టను దిగదుడువడు అన్నమాట, తురాయి కట్టి విభూతి కూడా పెడతాడా ఏ అంటూ పరిహాసంగా మాట్లాడేసరికి ఆమె లజ్జించి ఆ ప్రయత్నం విరమించింది. ఆ వెనుక 7-8 తేదీలకు పుండు చాలా విషమించింది అన్న విషయం తెలిసి స్త్రీలలో కొందరు దేవీ ఖడ్గమాల జపం ప్రారంభించారు. ఒక తల్లి జగదీశ్వర శాస్త్రి భార్య చండీ హోమమే చేయించింది. ఇంకో తల్లి శనిదీపాలు పెట్టింది. ఎందరో భక్తులు ఈ కైంకర్యార్థం ధనం వినియోగించారు. కొందరు అరుణాచలేశ్వర ఆలయంలో అభిషేకాదులు చేయించారు. ఎక్కడ చూచినా స్తోత్రాలు, జపాలు, హోమాలు, వీటన్నిటితో ఆశ్రమం అంతా మారుమోగుతూ ఉంటే నా గుండెల్లో గుబులు పుట్టింది. 16/3/50వ తేదీన ఎవరో జ్యోతిష్కుడొచ్చి ఇక భగవాన్ శరీరం నిలవదని ఏమో భయంకరంగా చెప్పాడు. అయినా అపాయం సమీపిస్తే ఏదో సూచనగా అయినా భగవాన్ నాకు చెప్పరా అన్న పిచ్చి నమ్మకం నన్ను విడువక బాధిస్తూనే ఉండింది. 17వ తేదీన శ్రీవారికి వాంతై చాలా బాధ కలిగించిందని, ఆ వెనుక ఆహారమేమీ తీసుకోలేదని విని వారి సోదరి అలిమేలమ్మ అత్త భగవాన్ని సమీపించి ఎంతో విచారంగా, అయ్యో, ఇవాళ భగవాన్ ఆహారమే తీసుకోలేదంటనే, పాయసం ఎంతో బాగుంది, రవంతైనా లోపలికి పోకపోయేనే అని అన్నది. భగవాన్ ఆమెకేదో సమాధానం చెప్పి పంపి సమీపస్తులకు సేవకులతో పాయసం బాగుంది, భగవాన్ తినలేదే అని వాళ్ళు విచారిస్తూ, వీళ్ళకింకా విజ్ఞాన ఆహారం తినరేమా అని నేను విచారిస్తాను, ఏం చేస్తాం, ఏది ఎట్లా జరగాలో అట్లే జరుగుతుంది అన్నారు భగవాన్.